కరీంనగర్లోని శ్రీ సరస్వతి విద్యా మందిర్లో ఖేల్ కూద్ క్రీడా పోటీలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి కేంద్ర మంత్రి వాలీబాల్ ఆడారు. శిశు మందిర్లో చదివిన వారు సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తన పిల్లలు శిశు మందిర్ పాఠశాలల్లో చదువుకోకపోవడం దురదృష్టకరమన్నారు బండి సంజయ్. విద్యార్థులకు విద్యతో పాటు భారతీయ సంస్కృతి సంస్కారాలను నేర్పిస్తున్నారని కొనియాడారు. శిశు మందిర్ విద్యాలయం అంటే మౌనంగా దేశ భవిష్యత్తును నిర్మిస్తున్నటువంటి ఒక కర్మాగారమే శిశు మందిర్ పాఠశాల. దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే కూడా ఈ స్కూల్లో ఊకే ప్రతిరోజు చర్చిస్తూ ఉంటారు దేశం గురించి. ఊకే చదువు చెప్తారా, అన్ని విషయాలు చెప్తారా? అన్ని విషయాలు చెప్తారు కదా. కానీ శిశు మందిర్ పాఠశాలలో చదవడం నిజంగా మన అదృష్టం. నేను శిశు మందిర్ పాఠశాలలో చదివిన అందరూ కూడా ఇప్పుడు ఐఏఎస్ లైనరు, ఐపీఎస్ లైనరు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లు అయ్యారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. నేను ఎందుకైనా మినిస్టర్, ఎందుకైనా దేనివల్ల అయినా శిశు మందిర్ పాఠశాలలో చదివినా కాబట్టి నేను మినిస్టర్ని అయినా, ఎంపీ అయినా మినిస్టర్ని అయినా. అవునా కదా? మీరు కూడా మినిస్టర్, ఎంపీ కావాలంటే శిశు మందిర్ పాఠశాలలో కూడా మీరు కూడా అవుతారు. గత కొంతకాలంగా పాఠశాలలో చదువుకునే విద్యార్థులు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రధానోపాధ్యాయుడికి దేశశుద్ధి చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపైన కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విజయ్ కుమార్ కు దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మిసెస్ స్వాతి పేరుతో ఓ పాఠశాలను నడిపిస్తూ ఉన్నారు విజయ్ కుమార్. అయితే పాఠశాలలో చదివే విద్యార్థులతో ఇంట్లో పనులు చేయించడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎవరికైనా చెప్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే చంద్రగిరి నగర్ కాలనీలో పాఠశాల నడిపిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్కూల్ నిస్సి స్వాతి అనే ఈ స్కూల్ కి బాలనగర్ లో పర్మిషన్ ఉంది. బ్రాంచ్ ఇక్కడ నడుపుతున్నారు. కానీ బాలనగర్ లో కూడా 1 to 5th కి పర్మిషన్ లేదు, వాళ్ళు రెన్యూవల్ అయిపోయిందని బాలనగర్ ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. వాళ్ళు 2 times నోటీస్ కూడా ఇచ్చారట మా స్కూల్ గురించి. ఇది ఎప్పటి నుంచి ఈ స్కూల్ ఇక్కడ స్టార్ట్ చేశారు, బాలనగర్ లో ఉండాల్సిన ఈ స్కూల్ ని వితౌట్ పర్మిషన్ ఇక్కడికి ఎప్పుడు షిఫ్ట్ చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకోవటం జరుగుతుంది. దీని మీద రిపోర్ట్ అంతా కూడా డిఓ గారికి పెట్టండి. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలో 80 లక్షలతో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ భవన్, పంచాయతీ భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. పట్టణ ప్రాంతాలను అభివృద్ధి ఏ విధంగా చేస్తామో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పెమ్మసాని. గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఈరోజు ఒక నారాకోడూరు విలేజ్ లో తీసుకుంటే 50 లక్షల రూపాయలు పెట్టి, ఇది కూడా మేము ఏది తీసుకున్నా ఎన్టీఆర్ కళ్యాణ మండపం, ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు శంకుస్థాపన చేసింది. చూడండి ఇప్పటి వరకు వచ్చి ఆగిపోయింది. గత 5 సంవత్సరాలు ఎవరు పెద్దగా పట్టించుకున్నది లేదు. మళ్ళీ నరేంద్ర గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం నా ఎంపీ లాడ్స్ లో అడిగితే దీనికి 50 లక్షలు ఇచ్చాం. ఈ రోజు దానికి శంకుస్థాపన జరుగుతూ ఉంది. రెండోది పంచాయతీ భవనం, 50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి పంచాయతీ భవనం ఏ రోజు కూలిపోతుందో తెలియని పరిస్థితుల్లో దాన్ని కూడా తీసుకొని ఈ రోజు 32-33 లక్షలతోటి దానికి శంకుస్థాపన చేశాం. ఇదే విధంగా ఈ గ్రామంలో త్వరలో ఇంకొక 20 రోజులు ఇంకోటి ఓపెన్ చేస్తాం, సమృద్ధి గ్రామ్ విలేజ్ అని. గుంటూరు జిల్లా తెనాల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫ్లెక్సీ ఏర్పాటు ఉద్రిక్తతకు దారితీసింది. వాహబ్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫ్లెక్సీ తొలగించాలని మున్సిపల్ అధికారులు ఆదేశించారు. దీంతో టీడీపీ నేతలు ఫ్లెక్సీ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఫ్లెక్సీ పైన టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పిన్నెల్లి సోదరులను మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. అక్రమ కేసులో పిన్నెల్లిని ఆయన సోదరుడిని జైలు పాలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు రోజా. వైసీపీ హయాంలో తప్పుడు కేసులు, వేధింపులకు పాల్పడలేదని ఆమె తెలిపారు. నచ్చని వారిపై తప్పుడు కేసులు మోపడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. ఎవరైతే ఈరోజు తప్పుడు కేసులు పెట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కుటుంబం మీద లోపల పెట్టి వేధిస్తున్నారో వాళ్ళకి సూటిగా చెప్తున్నాం,
ఏదో ఈరోజు మీ పని అయిపోయిందని సంకలు గుద్దుకుంటున్నారేమో. ఇంతవరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరి జోలికి మేము వెళ్ళలేదు. ఏ పార్టీ అయినా ఏ కులమైనా పేదవాడు అర్హుడైతే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం, అభివృద్ధి చేశాం, ఎవరి మీద ఒక తప్పుడు కేసు పెట్టకుండా ముందుకు వెళ్ళాం. కానీ ఈరోజు మీరు చేస్తున్నది చాలా తప్పు. దీనికి 10 ఇంతలు మీరు అనుభవించడానికి రెడీగా ఉండండి అని కూడా హెచ్చరిస్తారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 98 మంది లబ్దిదారులకు 50 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు ఎంపీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో 5 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు పుట్ట మహేష్ తెలిపారు. ఇప్పటివరకు ఈ సంవత్సరం నరలోనే 5.5 కోటి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇచ్చాం. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఎప్పుడు మనం కావాలని పెడుతున్నామో సీఎం గారి సహకారంతో, లోకేష్ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో చేయగలుగుతున్నాం. ఇవాళ ఎవరికైనా కానీ మా ఆఫీస్ లో ఒక చిన్న అర్జీ వచ్చి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కావాలి మాకు అనే ఏదైనా ఇబ్బంది ఉందని వచ్చినారంటే ప్రతి ఒక్కరికి కూడా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నాం. ఏలూరు పార్లమెంట్ లో హైయెస్ట్ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ మనం ఇచ్చాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి 10 టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ రఘునాథ్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా తెలుగు వారందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సిరి సంపదలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే సమయంలో 10 టీవీ యాజమాన్యానికి, ఆ సిబ్బందికి కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. I wish everyone a happy and prosperous సంక్రాంతి. అందరికీ మంచిగా ధాన్యం బాగా చేతికొచ్చి లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లోనే కలకాలం అలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ సంక్రాంతి అందరికీ. మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు 10 టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో కలిసి 10 టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. మీడియా రంగంలో దినదినాభివృద్ధి చెందుతున్న 10 టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బందికి, యాజమాన్యానికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వార్తల్ని నిజాయితీగా చెప్తూ ప్రజలు మన్నన పొందినటువంటి 10 టీవీ యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు, సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి 10 టీవీ మీడియా అనేది దినదినానికి అభివృద్ధి చెందుతుంది. నిజాన్ని నిక్కచ్చిగా తెలియజేసేటువంటి సాధనంగా 10 టీవీ మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అందరికీ కూడా ఈరోజు 10 టీవీ ద్వారా అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు తెలియపరుస్తున్నారు. మేడ్చల్ జిల్లా నాచారంలో డ్రగ్స్ పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ యువసేన వ్యవస్థాపకుడు మామిడాల సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో డ్రగ్స్ కి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. నాచారం చౌరస్తా నుంచి హెచ్ఎంటీ నగర్లోని జేహెచ్ఎంసీ పార్క్ వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీకి తెలంగాణ ఈగల్ ఫోర్స్ డీఎస్పీ సైదులు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మత్తు పదార్థాల వాడటం వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. ఎవరు కూడా డ్రగ్స్ వాడద్దు. డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు ఏందనేది అందరూ ప్రజల కళ్ళ కట్టినట్టుగా ఒక స్కూల్ పిల్లలతో కూడా ఒక మంచి నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎవరైనా సరే యాంటీ డ్రగ్స్ వాడినట్టు మీ నోటీస్కి వచ్చినట్టయితే మాది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది డిపార్ట్మెంట్ది, 1908కు మీరు ఫోన్ చేసి చెప్తే ఎవరైతే డ్రగ్స్ వాడుతూ ఉన్నారో వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటాం. కానీ ఎవరైతే ఇన్ఫార్మేట్స్ ఉన్నారో వాళ్ళకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళని ఇన్ఫార్మేట్స్ మేము సేవ్ చేసుకుంటూ, మేము రక్షించుకుంటూ, ఎవరైతే డ్రగ్స్ తింటున్నారు, తాగుతూ ఉన్నారు, లేకుంటే ఎవరు అమ్ముతా ఉన్నారు అనే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఎవరైనా సరే డ్రగ్స్ అనేది మీ నోటీస్కి వచ్చినట్టుంటే 1908కు ఇవ్వాలి. డ్రగ్స్ అన్నది చాక్లెట్ రూపంలో వస్తుంది, దాని తర్వాత స్వీట్స్ రూపంలో వస్తుంది, అనేక రూపాలలో చిన్నపిల్లలు దేనికైతే అట్రాక్ట్ అవుతారో దానికి వస్తుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఎవరంటే టెర్రరిస్ట్ కంట్రీస్, ఎవరైతే మన
ఇండియా డెవలప్మెంట్, మన తెలంగాణ డెవలప్మెంట్ చూసి ఓర్చుకోలేకపోతున్నారో వాళ్ళు ఈ డ్రగ్స్ అన్నది అనేక రూపాలలో అనేక ప్లేసెస్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. సో మేము ఇప్పుడు యాంటీ డ్రగ్స్ ఫోరం నాచారం కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడైనా సరే మీకు డ్రగ్స్ తెలిస్తే మీరు డైరెక్ట్గా మీరు ఎవరికి కంప్లైంట్ చేయకండి, మీరు మాకు కంప్లైంట్ చేయండి. ఎందుకంటే మీకు ఒక భయం అని ఉంటుంది, మనం పోలీసులకు కంప్లైంట్ చేస్తే వీళ్ళు మళ్ళీ మనకి యాంటీగా వస్తారు వీళ్ళందరూ. సో మీరు మా దగ్గర తీసుకురండి, మేము దాన్ని సైలెంట్గా పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం, పోలీసు వాళ్ళు చేయాల్సి. కృష్ణా జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గంగోరు జాతీయ రహదారిపైన తనిఖీలు నిర్వహించారు పోలీసులు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో 40 బస్తాల రేషన్ బియ్యం సీజ్ చేశారు. రేషన్ బియ్యం తరలింపుపైన పెనమలూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట బస్ డిపో ఏర్పాటు చేయాలని కోరుతూ బస్ డిపో ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో నందిపేట బంద్కు పిలుపునిచ్చారు. నందిపేటలో బస్ డిపో నిర్మాణం చేపట్టాలని నినాదాలు చేశారు. ఆందోళనకారులు దుకాణాలను మూసివేయించారు. 1994 డిపో ఏర్పాటు కోసం ఇంటికి ₹5 జమ చేసి 5 ఎకరాల 39 గుంటల భూమిని కొని ఆర్టీసీకి ఇచ్చామని ఉద్యమ నాయకులు తెలిపారు. డిపో కోసం నిరాహార దీక్షలు చేపడితే 1998 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రవాణా శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ భూమి పూజ చేశారన్నారు. తెలంగాణ వచ్చినా ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ డిపో నిర్మాణం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డిపో నిర్మాణం చేపట్టకపోతే తమ భూమి తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆర్టీసీ వాళ్ళు ఏం ప్రయోజనం ఉండదు ఇక్కడ ఆర్టీసీ బస్ డిపో చేస్తే అని చెప్పి ఇక్కడ ప్రయాణాలు ఎక్క లేవు అని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఉమ్మడి మీదకి వెళ్ళి బ్రిడ్జి వేయడం జరిగింది. ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, అనేక ప్రాంతాలకు, మహారాష్ట్ర కావచ్చు, అనేక ప్రాంతాలకు రహదారి పెరిగింది. కాబట్టి ఇప్పుడు బస్ డిపో వేస్తే మీకు కూడా సౌకర్యం అంటే బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్టీసీ అధికారులు కానీ వెంటనే ఈ బస్ డిపో నిర్మాణం చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సందర్భంగా తెలియదు. కర్నూలు డీఐజీ జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ 10 టీవీ క్యాలెండర్ ఆవిష్కరించారు. 10 టీవీ వీక్షకులకు, యాజమాన్యానికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు విక్రాంత్ పాటిల్. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఆయన. క్యాలెండర్ ను ఆసక్తిగా తిలకించారు విక్రాంత్ పాటిల్. కర్నూలు జిల్లా పోలీస్ తరఫు నుంచి 10 టీవీ వ్యూవర్స్ అందరికీ, ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వైశ్య కిరణం పక్షపత్రిక రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లక్డీ కపూర్లోని వైశ్య భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయ వ్యాపారులతో పాటు వివిధ రంగాలకు చెందిన వైశ్యులు హాజరయ్యారు. వైశ్య కిరణం రజతోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ ఆణిముత్యాలు వైశ్య భవనం పేరుతో ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీ మంత్రి టీజీ భరత్ వైశ్యులు రాజకీయంగా ఎదగాలన్నారు. అప్పుడే మరింత సమాజ సేవకు వీలవుతుందని సూచించారు. నిర్ణయం తీసుకొని మన శక్తి, మన బలం చూపిస్తేనే మనకు విలువ ఉంటుందండి సొసైటీలో. అది తెలుసుకోవాలి. మనం సేవ చేస్తున్నాం, బాగుంటుంది, ఫోటోలు వస్తాయి, మ్యాగజైన్స్ లో వస్తాయి, దాని వరకు ఓకే. బట్ రాజకీయంగా ఎదగాలి అంటే మన పవర్, మన స్ట్రెంత్ చూపిస్తేనే చాలా బాగుంటుంది. మనకి మంచి పదవి ఉందనుకోండి, 10 మందికి సేవ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. మనం ఆర్గనైజేషన్స్ నుంచి ఒక సేవ ఒక పర్సంటేజ్ వరకే చేయగలుగుతాం. రాజకీయాల్లో ఉండి పవర్లో ఉన్నామంటే ఎంతో. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం నిర్వహించడం ఇక్కడి సాంప్రదాయం. వరుడు పరమేశ్వరుడి తరపున గడిగే వంశస్థులు, వధువు పార్వతీ తరపున బండా వంశస్థులు, మధ్యవర్తులుగా మాచాని వంశస్థులు సహా మరో 21 గోత్రాల వాళ్లు స్వామివారికి కళ్యాణం జరిపించారు. అనంతరం ఉత్సవ మూర్తులైన పార్వతీ పరమేశ్వర్ల విగ్రహాలను రథంపై ఊరేగించారు. తిరుమలలో వీఐపీల సందడి కనిపించింది. శ్రీవారిని దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు తిరుమలకు వచ్చారు. సినీ రచయిత విజేంద్ర ప్రసాద్, నటి సురేఖవాణి, సుప్రీత, సినీ నిర్మాత లోహిత్, కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ నారాయణ శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న మన ఊరు మన వార్తలు డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 10 టీవీ.